డీసీసీల నియామకంలో సామాజిక న్యాయం పాటించామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రిజర్వేషన్ల బిల్లు కేంద్రం గవర్నర్కి పంపామని, ఢిల్లీలో ధర్నా చేయడమే కాకుండా ప్రధానిని కలిసే ప్రయత్నం చేశామన్నారు. కోర్టు ఆదేశం వల్లే స్థానిక ఎన్నికలు జరుపుతున్నామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు బట్టి విక్రమార్క. ప్రకటించిన ఎన్నికల సంబంధించి అందరికీ నేను కూడా వారితో పాటు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. రాజకీయాలు పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున ఆ గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలిపించి ఆశీర్వదించి పంపించండి. ఆ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి పెద్ద ఎత్తున మనం అందరం చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు నడిపించి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గెలిపించడం కోసం ప్రయత్నం చేయవలసింది చేస్తున్నాం. గ్రామాల్లో ఉన్న నాయకులకి మండల స్థాయిలో ఉన్న నాయకులు, అలాగే నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో మనం బాధ్యత తీసుకున్నట్టు సత్యనారాయణ గారికి లాంటి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అనేక ఒడిదుడుకు ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఎటువంటి ఇరిటేషన్ గురిగా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎన్ని కఠినమైనటువంటి మాటలు మాట్లాడినా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడుతున్నా కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం అన్నింటినీ భరిస్తూ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని తపంతో 10 సంవత్సరాలు పనిచేసిన దుర్గాప్రసాద్